ఆధారమైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము రోమా 4:18. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మారు. ఒక చోట ఆగిపోయిన రైలు బండిలో నేనున్నాను. ఆ రైలు ఇంజిన్కు తగినంత కరెంటు అందించలేకపోవడం వల్ల ఆ రైలు కదలలేకపోయింది. ఈ రోజుల్లో ప్రతి వారు కూడా తమకు విశ్వాసం ఉందని చాటుతూ ఉన్నారు. క్రియలలో చూపించగలిగినటువంటి విశ్వాసం ఉందా? అబ్రహాము గారి యొక్క విశ్వాసము వృద్ధి చెందే విశ్వాసం గనుక దేవుడు ఆ విశ్వాసాన్ని ఘనపరిచారు. దేవుడు అతన్ని పిలిచినప్పుడు తన పితరుల విగ్రహారాధన దేశము నుండి బయటకు వెళ్ళారు. అతడు వేసిన ప్రతి అడుగు కూడా విశ్వాసపు అడుగే. అతడు వాగ్దాన దేశానికి చేరినప్పుడు విశ్వాసము చాలా తక్కువగా ఉంది. అతడు చాలా ధనికుడు. ఈ స్థలానికి రావడానికి 600 మైళ్ళు ప్రయాణం చేశాడు. దాన్ని బట్టి దేవుడు సంతోషించి అతని కుటుంబాన్ని దీవిస్తానని చెప్పారు. అతనికి అప్పటికి స్వంత కుటుంబమే లేదు. లోతు గారు ఇంకా అబ్రహాము గారితోనే ఉంటూ ఆయన యొక్క విశ్వాసపు దీవెనలన్నీ పొందారు. కానీ వ్యక్తిగతంగా అతడు దేవునితో సాన్నిహిత్యాన్ని పొందలేదు. లోకాన్ని ప్రేమించేవాడు గనుక నాశనము పొందకమునుపు ఎంతో రమ్యంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని లోతుగారు ఎన్నుకున్నాడు. అబ్రహాము గారు సొదొమ ధనాన్ని తిరస్కరించాడు. దాన్ని తీసుకొని ఉంటే అతని యొక్క విశ్వాసము పోయేది. ఆ రాజు సరైనటువంటి కట్టడలను అనుసరించేవాడు కాదు గనుక ఆ ధనము పాపపు ధనము. దేవునికి విధేయుడై అబ్రహాము గారు దాన్ని తిరస్కరించాడు. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మి ఆయనతో నడిచారు. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మాడు. ఆ నమ్మిక యొక్క శక్తి క్రియారూపము దాల్చి కుమారుణ్ణి పొందినట్లుగా చేసింది. 14 సంవత్సరాల తరువాత దేవుడు అబ్రహాము గారితో నా సన్నిధిని నిందారహితుడుగా ఉండు అని అన్నారు. అబ్రహాము గారి యొక్క విశ్వాసము దేవునికి నీతిగా ఎంచబడింది. విధేయతతో వేసే ప్రతి అడుగు కూడా దీవెనకరంగా ఉంటుంది. విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రతి సాయంకాలమున యేసుక్రీస్తు వారు తన తండ్రితో గడుపుతూ ఆ రోజంతటిలో ఆయనకు వ్యతిరేకంగా పాపం చేయలేదని, కపటము లేనివాడని నిర్ధారించుకునేవాడు. లోతుగా ప్రార్థనలో హృదయాన్ని తరచి చూచుకొని శుద్ధీకరింపబడే కృపా ధన్యత దేవుడు మనకును అనుగ్రహించునుగాక. ఆమేన్.